నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? దిగు. నేను చెప్పేది విను ధ్రువ్. దిగు ముందు. ఇదిగో 10 లక్షలు. పాప ఆపరేషన్కి 5 లక్షలు, మిగతావి నీ ఖర్చులకి. అవి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నా లైఫ్లో కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ధ్రువ, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చుట్టూ ఎవరు కనబడడం లేదు. నాకు దారి కూడా తెలీదు. ప్లీజ్ మమ్మల్ని ఇలా వదిలేయకు. భయంగా ఉంది. ఈ పెర్ఫార్మెన్స్లు వెళ్ళి ఇంకెవరి దగ్గరైనా వేసుకో. నువ్వు వచ్చిన పర్పస్ సాల్వ్ అయిందిగా. నిజంగా నీకు సిగ్గు శరం ఉంటే మళ్ళీ కనిపించుకో. వెళ్ళు. ధ్రువ, ధ్రువ చెప్పేది విను. ధ్రువ, ధ్రువ. ధ్రువ, ధ్రువ. వసుంధర చేస్తుందేంటి? చెప్పండి, ఏం చెప్తారు? నేను వినాలనుకుంటున్నాను. మీకేమైనా పిచ్చెక్కిందా ధ్రువ సార్? నేను క్లారిటీతోనే చేశాను వసు. మీరు ఏ క్లారిటీతో చేశారో తెలియదు, కానీ మీరు చేసిన ఈ పని వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే నిజంగా వెళ్ళాల్సింది వాళ్ళు కాదు, నేను వెళ్ళాలి. వసు, నువ్వు వెళ్ళొద్దు వసు.
పాప జాగ్రత్త. మా గురించి మీరు విడిపోవద్దు వసుంధర. మధ్యలో వచ్చాం, మధ్యలోనే వెళ్ళిపోతాం. ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఇదంతా నీ ట్రాప్. ధ్రువ, నువ్వు నన్నేమనుకున్నా ఏమన్నా నేనేమి చేయలేను. ఇప్పుడు నాకెవరూ లేని అనాథని. నాకు వెళ్ళటానికి చోటు కూడా లేదు. ఏయ్, ఆపుతావా నీ నాటకాలు? అసలు నువ్వు ముందు నడు, బయటికి నడు. ఇది సత్రం కాదు, నీలాంటి అనాథల్ని కూర్చోబెట్టి మేపడానికి. నడు ముందు, బయటికి వెళ్ళు. ధ్రువ, ఇంకొక్కసారి తనని అనాథ అంటే నా చెయ్యి సమాధానం చెప్తుంది. అత్త, ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలీదు, తనేం చేసిందో మీకు తెలీదు. అసలు ఈ ఇంట్లో ఉండే అర్హతే దీనికి లేదు. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకెంతుందో తనకు కూడా అంతే ఉంది ధ్రువ. అత్త, తను ఈ ఇంట్లో ఉండడానికి తనకు అర్హత ఏంటి? దాస్ మావయ్య, తను నందిత కూతురు. ఈసారి నీ కూతురు వసుంధరకి ఈ ఇంటిలో వాళ్ళ ద్వారా కాదు, నీ ద్వారా అన్యాయం చేపిస్తాను చూడు. ఈ ఆట చూస్తుంటే చాలా మజా వస్తుంది నందిత. నీ వేలితోనే నీ కన్ను పొడిపించడం ఇది కదా ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది. అంశు, అంశు, దేనికంత కంగారు పడుతున్నావు? ఎప్పుడు ఎందుకలా భయపడుతూ ఉంటావు? ఏమైంది? నాకు భయం. భయమా? భయం దేనికి నాన్న? ఎవరిని చూసి? అది అంశు, నేను అసలు ఇలా ఊహించలేదు తెలుసా? ఏంటి? కూర్చో చెప్తాను, రా. నువ్వు చాలా ధైర్యం ఉన్నదానివి అనుకున్నాను. ఎందుకు? మరి
నేను ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అంతమంది ముందు నన్ను ఉండమని అడిగింది నువ్వే కదా. ఆ క్షణంలో నువ్వు నాకు పెద్ద హీరోలా కనిపించావు తెలుసా. అవునా? అవును మరి, నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇంట్లో అంతమంది అడిగినా నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నువ్వు ఒక్క మాట అడగగానే ఉండిపోయాను. నిజంగా నా కోసమే ఉన్నారా? ఎందుకు? క్షేమో నాకు తెలీదు, నీకోసం ఉండాలనిపించింది. అదే కదా నీ మ్యాజిక్ అంటే. అయితే నువ్వు నా ఫ్రెండువా? మరి ఫ్రెండ్గా ఉండనిస్తావా మరి? ఉండనిస్తాను. మరి ఫ్రెండ్ అంటే పేరు పెట్టి పిలవాలి కదా. మా ఊర్లో కూడా నీ వయసు వాళ్ళే నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను వసుంధరా అని పిలుస్తారు. అవునా? మరి నేను కూడా మీ వాళ్ళు పిలిచినట్టు వసువు అని పిలవనా? అయితే ఒక కండిషన్. కండిషనా? అవును మరి, అలా పిలవాలంటే అందరినీ ఒప్పుకోను కదా. నాతో అన్నీ షేర్ చేసుకునే వాళ్ళని, ఏది కావాలన్నా డైరెక్ట్గా వచ్చి వసు ఇది ఇవ్వు అని అడిగే వాళ్ళని మాత్రమే అలా పిలువనిస్తాను. నిజమా? నిజం. మరి ఫ్రెండ్స్ అన్నాక అన్నీ చెప్పుకోవాలి కదా. ఇందాక నువ్వు వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పు. అది కొంచెం ఆకలేసింది వసు. కొంచెమేనా? కాదు, బాగా ఆకలేసింది. ఏం తింటావు? ఏదైనా పర్వాలేదు. సరే, నీకు వేడివేడి దోశలు వేసి పెడతాను, తిందువు గాని. వేడివేడిగానా? అవును, పద లే. చట్నీ వద్దు. సరే, ఉత్తదే తిందువు గాని. అయితే నీకు సేవలు చేయాల్సిన అవసరం తనకి లేదు. నేనేమన్నాను ధ్రువ? ఇప్పుడు గదిలో బోర్ కొడుతుందని బయటకు వచ్చాను. తను ఎలాగో కిచెన్ వైపుకు వెళ్తుంది కదా అని ఏదైనా ఉంటే తినడానికి తీసుకురమ్మన్నాను, అంతే. ఎందుకు వినాలి? నీ కాళ్ళేవా చేతులేవా? వెళ్ళి తెచ్చుకోలేవా? నాకు కాళ్ళు ఉన్నాయండి, చేతులు కూడా ఉన్నాయండి, కానీ వంటగదిలో ఏవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు కదా. ఎందుకంటే వంటగదిలోకి నన్ను ఎప్పుడు వెళ్ళనివ్వలేదు కదా. అయినా అందరికీ అన్ని చేస్తుంది కదా, నాకు అడిగే స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఉంది కాబట్టి అడిగాను. నువ్వు అలా అడగకూడదమ్మా, ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చిందని కదా, వాళ్ళింటి పిల్లవి కాదు కదమ్మా. అమ్మా, మనం అందరినీ మనవాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళు కూడా మనల్ని తమవారిగా అనుకోవాలి కదమ్మా. వాళ్ళు కలుపుకోవాలి కదా. అమ్మా, ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు తల్లి? అడిగేది ప్రేమతో అయితే నేనేమీ అనేవాడిని కాదు, కానీ మీరా టోన్ నాకు నచ్చలేదు. మీకు నేను ఏం చేసినా నచ్చలేదు బావా. ముందు అప్పుడే వరసలు కలపకు మీరా. ఇప్పుడే కాదు బాబు, మమ్మల్ని ఎప్పుడూ వరుసలు కలవనివ్వరు. ఏందందిత? ఏననిత? ధ్రువని నేనే పెంచాను అన్నా, వాడికి నా పైన చాలా గౌరవం ఉంది అన్నా.
మరి నీ కూతుర్ని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నాడు? నేను చెప్పనా నందిత, వాడిలో ప్రతాప్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే వాడు నిన్ను ఒక ఆయాలాగా చూశాడు. మీరాని బావా అని ఎందుకు పిలవద్దంటున్నాడో తెలుసా? తను నా రక్తం కదా నందిత. ఈ ఇంట్లో నాకు దక్కాల్సిన గౌరవం ఏనాడూ దక్కలేదు కాబట్టి కనీసం నా బిడ్డకైనా ఆ పరిస్థితి రానివ్వకు. మీకు దండం పెడతాను. మీరు మధ్యలో మాట్లాడి వేరే అర్థాలు తీయకండి. నేను మీతో మాట్లాడడం లేదు. నా గురించి మా అత్తయ్యకి బాగా తెలుసు. క్షమించు బాబు, మధ్యలో మాట్లాడి తప్పు చేశాను. అత్తయ్య, ఆయన చెప్పేది నిజం కాదత్తయ్య. చాలా ఆపు ధ్రువ. ఇన్నాళ్ళు మాది కూడా కలిపి వాడేసుకున్నారు కదా. మీద మాది అంటే నందితది మీరాది కూడా నా ఉద్దేశం. అప్పుడు అదేగా చెప్పారు. అది చెప్పే కదా నన్ను కారెక్కించి పంపించారు. నన్ను చంపాలి అనుకున్నారు కూడా. నేను చనిపోలేదని మీకు తెలుసు. అయినా ఎందుకీ శ్రద్ధాంజలు పిండాలు పెట్టారు? ఎందుకంటే మా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు కాబట్టి. ప్రతాప్ నీ నీడ కూడా మళ్ళీ ఈ ఇంటి మీద పడనివ్వకూడదని చెప్పాడు కాబట్టి. నీ గురించి నాకు ముందే తెలుసుంటే రోడ్డు మీదే మళ్ళీ యాక్సిడెంట్ చేయించి చంపేస్తుండేదాన్ని. అవన్నీ తెలిసే కదా అటునుంచి నరుక్కొచ్చావు. మల్లిక, నేను డబ్బు కోసం కాదు, కుటుంబం కోసం వచ్చాను. కనీసం నా నందిత కోసం కూడా ఆలోచించలేదా? నీ నందితానా? ఈ డ్రామా లోపు దాస్. ఇక చాలా ఆపండి. చంపేస్తారా? మా నాన్న వచ్చాడని తెలిస్తే మళ్ళీ యాక్సిడెంట్ చేయించేవారా? ప్రతాప్ మావయ్య కూడా అదే కోరుకున్నారా? ముందు యాక్సిడెంట్ చేసింది కూడా ప్రతాప్ మావయ్యనా? కారులో చెల్లి బిడ్డ కూడా ఉన్నారని తెలిసినా కూడా చంపేద్దాం అనుకున్నారా? వసుంధర నందిత మనసులో మనం పెంచిన విషయాన్ని నిమిషంలో మార్పు వైపుకి దారి మళ్లించింది. దాన్ని ఇప్పుడే తుంచేయాలి. మల్లికను రెచ్చగొట్టి తన నోటితోనే నన్ను చంపడానికి ప్లాన్ చేశామన్న విషయాన్ని చెప్పిస్తే అది విని నందిత మనసులో మళ్ళీ ఇక అనుమానం కాదు, అగ్నిపర్వతం బద్దలవ్వాలి. నా నందిత కోసం మీతో మంచిగా ఉండాలనుకున్నాను మల్లిక, కానీ మీరు మాత్రం నా మీద విషం కక్కుతూనే ఉన్నారు. నాకు కావలసిన సమాధానం కోసం ఎక్కడో వెతికాను, కానీ అది నీ నోటి నుంచే వచ్చింది మల్లిక. నందిత, అది నేను చెప్పి అన్న భార్యవని ఎప్పుడూ చూడలేదు. నా తల్లిలా చూశాను నిన్ను.
అన్నలా ఎప్పుడూ చూడలేదు. నాన్నలా చూశాను. కానీ మీరు నా భర్తని చంపాలనుకున్నారా? నిన్న కూడా అన్న ఎలా చేసి ఉండడేమో అని ఒక ఆశ వచ్చింది. మీరందరూ కలిసి ఇలా చేసింది, నా భర్తని నా బిడ్డని నాకు కాకుండా చేసింది డబ్బు కోసమా? అది కాదు నందిత, ఈ దాసు మల్లిక, ఇక చాలు. దాసేంటి దాసు? నా భర్త. మర్యాదివ్వు. నందిత, నీకు వీడి గురించే తెలీదు. మల్లిక, మీకిన్నాళ్ళు చెప్పిన అర్థం కావట్లేదు. ఇంకోసారి నా భర్తని వాడు వీడు అన్నావంటే నిన్ను... నువ్విలా మెట్లు దిగుతుంటే చాలా ముచ్చటగా ఉంది. కానీ గుర్తుంచుకో, దిగడం మొదలైందంటే అది పాతాళం దాకా ఆగదు. నాకు మాత్రం నువ్వు పైకి రావడానికి పడుతున్న ఈ పాటలు చూస్తుంటే జాలేస్తోంది. ఊపిరి పీల్చుకోవడానికి నీకు ఇంత కష్టమైపోతుంటే ఇక ఎత్తుగళ్ళేం వేస్తావు? నువ్వు ఎంత ప్రయాసపడినా నాకంటే ఓ మెట్టు కిందే ఉంటావు దాస్. ఆడదానివని వదిలేస్తున్నా చెల్లెమ్మ. లేకపోతే ఈ పాటికి సీన్ వేరేలా ఉండేది. నా పవర్ ఏంటో నీకు ఇంకా అర్థం కావటం లేదు. భయపడి సాకు వెతుకుంటున్నావని అర్థం అవుతోంది దాస్. నువ్వెప్పుడూ ఆడదాని నీడన దాక్కుని బతికేవాడివి. అప్పుడు ఇప్పుడు నీ విలువ నా ఉద్దేశంలో ఒక్కటే. ఇది చూడు చెల్లెమ్మ, ఇది నీ మరణ శాసనం. పవర్ ఆఫ్ అటార్నీ. మొత్తం నందిత ఆస్తి నా చేతుల్లోకి వచ్చేసింది. మా ఇది తీసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళమంటావా? అక్కడ ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి అటెస్టేషన్ చేయించాలో కొంచెం అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోవచ్చులేమా. దీనికోసం ఈ చిందులు? దీనికి ఢిల్లీ లాయర్ దాకా ఎందుకు దాస్? చెట్టు కింద ప్లీడర్ కూడా సరిపోతాడు. డబ్బులెవరికి ఊరికే రావు కదా. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మీకే మంచిది. ఆ చిల్లరైనా మిగులుతుంది. ఏంటి చెల్లెమ్మా అంత ధైర్యంగా చెప్తున్నా? ఎందుకంటే అది రాసిచ్చింది ప్రతాప్. నీ కోడి బుర్ర కందని మెలిక అందులో ఒకటుంది. నీ కొడుకు సిద్ధు, నీ కూతురు ఇద్దరూ కలిస్తేనే ఈ ఆస్తి నీకు దక్కుతుంది. ఆ ఇద్దరి సంతకాలు ఉంటేనే ఆ కాగితాలకి విలువ. మరి ఇప్పుడు చెప్పు దాస్, కోర్టుకి సిద్ధు వస్తాడా? పోనీ వాడి డెత్ సర్టిఫికేట్ అయినా ఉందా? ఏంటి దాస్, గొంతులో వెలక్కై పడిందా?
నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావు. నీ కొడుకు ప్రాణం తీసి నీ ఆస్తికి నువ్వే నిప్పు పెట్టుకున్నావు. ఇందులో నువ్వు ఎంత లోతుకు వెళ్తే అంత గట్టిగా సమాధైపోతావు. జాగ్రత్త. ఇక నేను వెళ్ళా. రే ప్రతాప్, ఆస్తికి మెలిక పెట్టావు కదరా, కానీ నా ఆట ఇంకా అవ్వలేదు. నందిత దృష్టిలో మిమ్మల్ని విలని చేసిన వాణ్ణి. ఇప్పుడు అదే నందితకి తన కొడుకుని కూడా మీరే చంపేశారని నమ్మించలేనా? ఆ వసుంధరని కూడా చంపేసి మీ అకౌంట్లోనే వేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించిన సుఖం, నేను అనుభవించిన జైలు జీవితం నీకు రాసి పెట్టుకో మల్లిక. వేట మొదలు పెట్టబోతున్నాను.